హాయ్ అండి. వెల్కమ్ టు రూపా లావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్‌లో మీరు వింటున్న కథ 'నా రౌడీ కిల్లర్'. ఈ కిల్లర్ స్టోరీలో ముందు భాగాలు ఎవరైనా మిస్ అయ్యుంటే ముందు అవి వినండి. అప్పుడే మీకు స్టోరీ క్లియర్‌గా ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్‌ని ఛానల్‌కి అందించండి. ఇంకా స్టోరీలోకి వెళదాం. అమ్ము, తను గట్టిగా ఏడుస్తూ ఉంటారు. నీరజ్, కళ్యాణ్ పదండి హాస్పిటల్‌కి వెళ్దాం అంటారు. అప్పు, అలేఖ్య, రాజేష్ గారు అందరూ షాక్‌లోనే ఉండిపోతారు. అప్పటికే సెక్యూరిటీ రీజన్స్ కోసం పెళ్లికి వచ్చిన సీఎం మినిస్టర్లు వాళ్ళ సెక్యూరిటీలని కొంతమంది పోలీసులను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అందరూ ఏడుస్తూ కదులుతున్న శ్రీనులో మాత్రం చలనం ఉండదు. తన కళ్ళ ముందు రక్తంతో ముద్దగా పడి ఉన్న రాజేష్ని చూస్తూ ఉంటాడు. తేజ, తేజ అని గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది తను. నీరజ్, కళ్యాణ్ రాజేష్ని లేపడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ బలం సరిపోక కష్టపడుతూ ఉంటారు. అమ్ము అదంతా చూసి శ్రీనుని చూసేసరికి శ్రీను ఇంకా షాక్లోనే ఉన్నాడని అర్థమవుతుంది. కిల్లర్, కిల్లర్ అని గట్టిగా కుదిపి బుగ్గలపై కొడుతూ పిలుస్తుంది. హా అంటూ కొంచెం స్పృహలోకి వచ్చి అమ్ముని చూసి మళ్ళీ రాజేష్ని చూస్తూ ఉండిపోతాడు. లే, బావకి వాళ్ళకి హెల్ప్ చేయి, అన్నయ్యని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని ఏడుస్తూ లాగుతుంది అతన్ని. తేజ అని శ్రీను కూడా ఒక్కసారిగా అరిచి ఫాస్ట్గా లేచి రాజేష్ని 2 చేతులతో అడ్డుగా ఎత్తుకుంటాడు. అప్పటి వరకు నీరజ్, కళ్యాణ్ ఇద్దరు కలిసి పైకి ఎత్తలేక ఇప్పుడు శ్రీను ఒక్కడే ఎత్తేసరికి అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. నీరజ్ ఫాస్ట్గా వెళ్ళి కార్ డ్రైవ్ చేసి ఫాస్ట్గా బ్యాక్కి తీసుకువస్తాడు. కళ్యాణ్ శ్రీనుకి కొంచెం హెల్ప్గా నడుస్తూ ముగ్గురు కారులో మెల్లిగా రాజేష్ని ఎక్కించుకుని హాస్పిటల్కి తీసుకువెళతారు. ఇంకా అక్కడ అమ్ము, తనులతో పాటు మిగతా అందరూ ఉండిపోతారు. అమ్ము కోపంగా అక్షయ్ దగ్గరికి వచ్చి కాలర్ పట్టుకుని, అక్షయ్ గారు ఏమైంది మీకు? మీరు అన్నయ్యని కాల్చడం ఏంటి అని గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. అలేఖ్య అమ్ముని పట్టుకుని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. నిజంగా నన్ను క్షమించు అమ్ము. వాళ్ళు మా అమ్మా నాన్నని కిడ్నాప్ చేసి నన్ను బెదిరించారు. టైం కూడా ఇవ్వలేదు. నాకు వేరే చాయిస్ లేకుండా మా నాన్న చెయ్యి మణికట్టుపై కోసి వీడియో పెట్టి బెదిరించారు. అందుకే ఇలా చేశాను అమ్ము, నన్ను క్షమించు అని 2 చేతులతో మొహం మూసుకుని మోకాళ్ళపై కూర్చుండిపోయి ఏడుస్తూ ఉంటాడు. సార్, మనం వాళ్ళ దగ్గరికి త్వరగా వెళ్ళాలి, లేదంటే వాళ్ళు రిస్క్లో పడిపోతారు, త్వరగా రండి అని పక్కన ఉన్న పోలీసులు కళ్యాణ్ ఇచ్చిన లొకేషన్కి వెళ్ళడానికి అక్షయ్ని పిలుస్తూ ఉంటారు. అక్షయ్ సిచ్యువేషన్ అమ్ముకి అర్థమయ్యి తను కూడా కిందకి కూర్చుని అక్షయ్ చేతులు పట్టుకుని, లేదు మీరు ఫీల్ అవ్వకండి, కోపంలో జరిగింది, ఏంటో తెలియక అలాగా అనేశాను, మీరు ఫాస్ట్గా వెళ్ళి ఆంటీ అంకుల్ని కాపాడండి, లే అక్షయ్ అని చేతులు పట్టుకుని గట్టిగా అడుగుతుంది. అక్షయ్ కూడా కళ్ళు తుడుచుకుని, నిజంగా సారీ అమ్ము, నేను మళ్ళీ కలుస్తాను అని పోలీసుల వైపు చూసి అందరూ అక్కడి నుంచి బయలుదేరతారు. తేజ, తేజ లేవరా, నా ప్రాణాన్ని నా కళ్ళ ముందే చంపేస్తున్నాను అంటే అమ్ము, తనులని అనుకుని పొరపాటు పడ్డాన్రా, నా ప్రాణం నీలో కూడా ఉందిరా, ప్లీజ్ రా, నన్ను వదిలి పోవద్దురా, లేవరా బావా, ప్లీజ్ రా అని ఏడుస్తూ కారులో రాజేష్ని లేపడానికి ట్రై చేస్తూ ఉంటాడు శ్రీను. కార్ సీట్ నిండా కూడా బ్లడ్ వచ్చేసి అంతా భయంకరంగా కనిపిస్తూ ఉంటుంది. బావా ఏం కాదు కదరా, నాకెందుకో టెన్షన్గా ఉందిరా అని లాస్ట్గా పెళ్లిపీటలపై రాజేష్ పూజ చేస్తూ అడిగిన విషయం గుర్తొస్తుంది శ్రీనుకి. అయ్యో తప్పు నాదేరా బావా, నువ్వు అప్పటికి ఏం కాదు కదా అని అడుగుతూనే ఉన్నావు, నేనే ఓవర్ కాన్ఫిడెన్స్తో ఇంతవరకు తెచ్చాను అని తల కొట్టుకుంటూ ఉంటాడు శ్రీను. 2 రాష్ట్రాలను భయపెట్టి తన చెప్పు చేతల్లో ఉంచుకున్న శ్రీను ఎప్పుడూ గాంభీర్యంగానే కనిపించే శ్రీను ఇప్పుడు ఇలా గట్టిగా ఏడుస్తూ నీరు కారిపోవడం చూస్తూ నీరజ్, కళ్యాణ్ లకి ఏం మాట్లాడాలో, ఏం చెప్పి శ్రీనుని ఊరుకోబెట్టాలో అర్థం కాదు. కేవలం ఒక స్నేహితుడి కోసం ఇంతలా ఏడుస్తూ బాధపడుతున్న శ్రీనుని చూస్తూ ఉంటే తనలో ఉన్న పసిపిల్లాడు నిజమైన స్నేహితుడు అర్థమయ్యి శ్రీను గురించి మొత్తం అంతా అర్థమవుతూ ఉంటుంది వాళ్ళకి. కాసేపట్లోనే హాస్పిటల్కి రీచ్ అవుతారు. రాజేష్ని స్ట్రెచర్ పైన తీసుకువెళ్ళగా శ్రీనుకి ప్రాణం పోయినట్లు అనిపిస్తూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్కరోజు ఇద్దరు విడిపోలేదు. ఏ సందర్భంలో అయినా శ్రీను చెయ్యి రాజేష్ విడిచిపెట్టలేదు. అలాంటి రాజేష్ ఇప్పుడు చలనం లేకుండా రక్తంతో తడిసిపోయి ఉంటే శ్రీను చూడలేకపోతున్నాడు. ముగ్గురిని బయట ఆపేసి రాజేష్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళతారు.
శ్రీను అక్కడే ఉన్న చైర్లో కూర్చుని శూన్యంలోకి చూస్తూ ఉండిపోతాడు. ఇంకా 10 నిమిషాలలో అమ్ము, తను, సుజాత, అప్పు, రాజేష్ గారు, అలేఖ్య, సుబ్బు, కుమారి, చంద్రమ్మ అందరూ వచ్చేస్తారు. అమ్ము దూరం నుండి శ్రీనుని చూసిన వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి పక్కనే కూర్చుని చెయ్యి పట్టుకుని, ఏం కాదు కిల్లర్, ఏం కాదు, అన్నయ్య మళ్ళీ నార్మల్ అయిపోతాడు అంటూ చేతిపై రాస్తూ ఉంటుంది. శ్రీను కళ్ళ నిండా నీళ్లతో స్లోగా అమ్ము వైపు చూసి వెంటనే మళ్ళీ గట్టిగా ఏడుస్తూ అమ్ముని కౌగిలించుకుంటాడు. కుల్ఫీ, నేను ఇప్పటికీ చాలా కోల్పోయాను. ఇంకా నా వల్ల కాదు కుల్ఫీ, నాకు తేజ కావాలి అని ఏడుస్తూ ఉంటాడు. అమ్ము కూడా ఏడుస్తూ శ్రీను వీపుపై రాస్తూ ఏం చెప్పి ఓదార్చాలో తెలియక కళ్ళలో నీళ్లు ఆపుకోలేక ఏడుస్తూనే ఉంటుంది. 2 నిమిషాలు పోయాక తేరుకుని, కిల్లర్ ప్లీజ్, నువ్వే ఇలా అయిపోతే తను తను ఏమైపోవాలి? ఒక్కసారి తనని చూడు అంటుంది. తను అనగానే శ్రీను భయంతో అమ్ముని వదిలి చుట్టూ చూస్తాడు. వాళ్ళకి ఎడమ పక్క కుర్చీలో అలేఖ్య చేయి పట్టుకుంటే కామ్గా ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా కూర్చుని ఉంటుంది తను. జుట్టు రేగిపోయి కాటుక కళ్ళ నీళ్లతో బయటికి వచ్చేసి బుగ్గ చొక్క చెరిగిపోయి దీనంగా కనిపిస్తుంది. కాసేపు ముందు కళ్ళు కనిపించకపోయినా వెన్నెల నుండి వచ్చిన పాలరాతి బొమ్మలా ఉన్న తన చెల్లెలు ఇప్పుడు ఇలా ఉండడం చూసి తట్టుకోలేకపోయాడు. అమ్మో శ్రీనుని అర్థం చేసుకుని చెయ్యిపై మళ్ళీ నొక్కి వెళ్ళు, తనుతో మాట్లాడు, నువ్వే తనకి ధైర్యం చెప్పాలి. మేమెంతమంది ఎన్ని చెప్పినా నువ్వే తన ధైర్యాన్నివి, వెళ్ళు కిల్లర్ అంటుంది. శ్రీను మెల్లిగా నడుస్తూ తను దగ్గరికి వెళ్తాడు. శ్రీను చూసి అలేఖ్య తను చెయ్యి మెల్లిగా వదిలి కుర్చీ నుంచి లేచి నిల్చుని శ్రీనుకి తను పక్కన ప్లేస్ ఇస్తుంది. శ్రీను నెమ్మదిగా తను పక్కన కూర్చుని భుజం పైన చేవేసి, తను బావకి ఏం కాదురా, నన్ను నమ్ము అంటాడు. అంతే, గట్టు తగిన గోదావరిలా తను గట్టిగా ఏడుస్తూ శ్రీనుని పట్టుకుంటుంది. సుజాత కూడా ఏడుస్తూ వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని పట్టుకుని ఏడుస్తూ ఉండేసరికి వాళ్ళని చూసి అక్కడ వాళ్ళంతా ఎలా ఓదార్చాలో తెలియక రాజేష్ని ఉంచిన ఐసీయూ రూమ్ వైపు చూస్తూ ఉంటారు. లోపల ఆపరేషన్ జరుగుతుంది అని తెలియడానికి సింబాలిక్గా ఆ రూమ్ బయట రెడ్ లైట్ వెలుగుతూ ఉంటుంది. ఇంకో గంట వరకు అందరూ టెన్షన్గా ఐసీయూ వైపే చూస్తూ ఉండిపోతారు. డాక్టర్ బయటికి రాగానే శ్రీను పరుగులాంటి నడకతో వెళ్ళి తనకి ఎలా ఉంది డాక్టర్ అని అడుగుతాడు. ఎవరు కాల్చారో కానీ చాలా సేఫ్గా ఉండేటట్లు, ఏమీ కాకుండా కాల్చారు, పేషెంట్కి ఏమీ కాలేదు, కాకపోతే బ్లడ్ ఎక్కువ లాస్ అయ్యింది, అందుకే స్పృహ తప్పారు అంతే, ఇంకేం లేదు. ఆ కాల్చిన వాళ్ళకి ఇతన్ని చంపాలని లేదేమో బహుశా అని రిపోర్ట్ చూస్తూ చెప్తారు డాక్టర్. అంతే, అక్కడ ఉన్న అందరి మొహాల్లో నవ్వు వస్తుంది. అందరూ సంతోషపడతారు. మళ్ళీ డాక్టర్ని, అతనికి బ్లడ్ ఎక్కిస్తున్నాం, కాసేపట్లో నార్మల్ రూమ్కి షిఫ్ట్ చేస్తాం, అందరూ చూడొచ్చు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమ్ము సంతోషంగా తనుని పట్టుకుని హ్యాపీగా ఫీల్ అవుతుంది. తను కూడా చాలా హ్యాపీగా నవ్వుతుంది. అందరికీ గుండెల్లో కాసేపటికి నుండి ఉన్న భారమంతా దిగిపోయినట్లు అనిపిస్తుంది. అమ్మా, డాడీ అని పిలుస్తూ అక్షయ్ టెన్షన్గా కళ్యాణ్ చెప్పిన ప్లేస్కి వెళ్ళి వెతుకుతూ ఉంటాడు. అక్కడ అక్షయ్ పేరెంట్స్ ఇద్దరిని 2 చైర్లు కట్టేసి ఉంచుతారు. అక్షయ్ ఇక్కడ ఉన్నారు అని తనతో వచ్చిన ఎస్ఐ అరిచేసరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. నిజంగానే అక్షయ్ ఫాదర్కి కుడి చెయ్యి మణికట్టు పైన కోసి ఉంటుంది. బ్లడ్ కిందకి వచ్చి ఆయనకి స్పృహ ఉండదు. నాన్న అక్షయ్ అని వాళ్ళ అమ్మ గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది. పోలీసులు వాళ్ళ ఇద్దరి కట్లు విప్పుతారు. వాళ్ళతో ఒక అంబులెన్స్ కూడా సేఫ్టీ కోసం ముందే తెచ్చినందువల్ల వెంటనే అక్షయ్ ఫాదర్ని అందులో హాస్పిటల్కి తీసుకువెళ్తారు. బాయ్ బాయ్ అని సయ్యద్ గట్టిగా పిలుస్తూ తెలియకుండానే కళ్యాణ్ పెట్టిన ప్లేస్కి వెళ్ళి అరుస్తూ ఉంటాడు. కళ్యాణ్ అప్పటికే అక్కడ ఉన్న శ్రీను మనుషులకి బీహార్ బ్యాచ్లో మిగిలిపోయిన క్యాండిడేట్ వస్తున్నాడని ఫోన్ చేసి చెప్తాడు. సయ్యద్ రాగానే వాళ్ళు పట్టుకుని బీహార్ బ్యాచ్ ఉన్న హై సేఫ్టీ రూమ్లోకి తోసి పడేస్తారు. సయ్యద్ని చూసి, నువ్వెలా వచ్చావురా, నీకు చెప్పిన పని ఏమైంది అని సీరియస్గా బీహార్ బ్యాచ్ హెడ్ అడుగుతాడు. పని అయితే అయిపోయింది బాయ్, ఆ శ్రీను రాజేష్లని మన పార్టీ కాల్చేశాడు, నేను విన్నాను అంటాడు సయ్యద్. వినడం ఏంటి బాయ్, నువ్వు చూడలేదా, వాళ్ళని కాల్చాడో లేదో అని ఇంకా కోపంగా అడిగేసరికి, అంటే బాయ్ అక్కడ హై సేఫ్టీ ఉంది,
నేను వెళ్తే ఖచ్చితంగా దొరికిపోతాను అని వాడినే పంపి ఫోన్లో బెదిరించి పని చేయమన్నాను. నేను ఫోన్లో విన్నాను బాయ్, 2 సార్లు కాల్చాడు. వాళ్ళ అరుపులు కూడా విన్నాను అంటాడు. పిచ్చి కోపంతో ఊగిపోతూ, నిజంగా వాడు వాళ్ళని కాల్చి ఉంటే నువ్వు ఇప్పుడు ఇక్కడికి ఎలా వస్తావురా జఫ్ఫా? పాగల్ హైక్యా? పిచ్చి కానీ పట్టిందా? ఇప్పుడు ఆ శ్రీను వచ్చి మనల్ని అందరినీ చంపేస్తాడు. ఆ పిల్ల షారా ఒక మంచి ఐడియా ఇచ్చి ఆ అక్షయ్తో శ్రీను చేసుకోబోయే పిల్లని వాడి చెల్లి బావలని చంపమంది. నేను నీకు ఏం చెప్పాను? మొత్తం అందరినీ లేపేయమన్నాను. కుదరకపోతే ఆ శ్రీను రాజేష్లని అయినా లేపేయమన్నాను. నువ్వు కుక్కలాగా తోక ముడుచుకొని పారిపోయి వచ్చావు. చా, పూరా కథం హోగయా అని సయ్యద్ని గట్టిగా కొడుతూ ఉంటాడు. బాయ్ అని మిగతా వాళ్ళు ఆపడానికి ట్రై చేస్తూ ఉంటారు. కాసేపు కొట్టి మెల్లిగా అలుపు తీర్చుకోవడానికి కాసేపు ఆగి మళ్ళీ అక్కడే కూర్చుంటాడు. మీతో పెట్టుకుంటే మన ప్రాణాలు పోతాయి, అందుకే నా ప్లాన్లో నేనున్నాను. ఇప్పుడు చూడండి ఏమవుతుందో అని కన్నింగా నవ్వుకుంటూ గట్టిగా విజిల్ వేస్తాడు. బీహార్ బ్యాచ్లో మిగతా వాళ్ళు కూడా ఏం జరుగుతుందా అని టెన్షన్తో చూస్తూ ఉంటారు. సడన్గా పెద్ద బుల్డోజర్ సౌండ్ చేసుకుంటూ వాళ్ళు ఉన్న ప్లేస్కి వస్తుంది. దానితో అక్కడే బయట ఉన్న శ్రీను మనుషులన్నీ అందరినీ తొక్కించేసి ఫాస్ట్గా వాళ్ళందరినీ చంపేస్తూ ఉంటాడు కమలేష్ యాదవ్. కొన్ని నిమిషాల్లోనే అందరూ చనిపోయాక బీహార్ బ్యాచ్ ఉన్న ఐరన్ రూమ్ని కూడా గట్టిగా గుద్ది పగలగొట్టి దాన్ని ఓపెన్ చేస్తాడు. ఎవరు వచ్చారా అని చూసిన వాళ్ళు అంతా కమలేష్ యాదవ్ని చూసి షాక్ అవుతారు. బీహార్ మొత్తానికి కమలేష్ అంటే వణుకు. చూడడానికి 6.5 అడుగుల ఎత్తు, రాక్షసుడిలా ఎత్తుకు తగ్గ పొడుగు మొహం చూస్తేనే భయపడేటట్లు ఉంటాడు. కానీ వాడు ఎవరి దగ్గర ఎప్పుడు పని చేయడు. వాడికి ఎవరి కింద పని చేయడం నచ్చక స్లోగా అందరినీ భయపెట్టి డబ్బులు గుంజుతూ రౌడీగా ఉండిపోయాడు. కానీ ఇప్పుడు విజయవాడ వరకు బాయి కోసం వచ్చాడా అని అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. ఏంట్రా ఆ చూపు? మనం ముందు ఇక్కడ నుంచి తప్పించుకోవాలి. తర్వాత కమలేష్ హెల్ప్తో ఆ శ్రీనుని ఎలా అయినా చంపేకే మనం బీహార్ వెళ్ళాలి. లేదంటే అందరినీ ఆ శ్రీనుయే చంపేస్తాడు. మన బిజినెస్లన్నీ వాడికి తెలిసిపోతాయి. వాడు బ్రతకకూడదు అని కోపంగా అంటాడు బీహార్ హెడ్. మాటి మాటికి బీహార్ హెడ్ అంటే ఏదోలా ఉంది. పేరు పెట్టేద్దాం సరదాగా. ఏం పెడదాం? ప్రతాప్ యాదవ్. ఓకే. ఆ బుల్డోజర్ నుండి ఒక గెంతు గెంతి వాళ్ళ ముందుకు వస్తాడు కమలేష్. వాడిని వాడి ఆకారాన్ని చూసి మిగతా బ్యాచ్ అంతా భయపడుతూ ఉంటారు. శభాష్ కమలేష్, నువ్వు తలుచుకుంటే చెయ్యలేనిది ఏమీ లేదు. థ్యాంక్ యూ. మనం ఇక్కడ నుంచి అర్జెంటుగా వెళ్ళాలి. ఆ శ్రీనుని చంపడానికి మంచి ప్లాన్ వేయాలి అంటాడు ప్రతాప్ యాదవ్. ఒక్కడిని వేయడానికి ప్లాన్ ఎందుకు? వాడిని చూపించు చాలు, ఎత్తి గాల్లోకి విసిరేస్తాను అంటాడు నవ్వుతూ కమలేష్. లేదు, వాడితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందు పద ఇక్కడి నుండి అని అందరూ అక్కడి నుండి తప్పించుకుంటారు. రాజేష్కి బ్లడ్ ఎక్కించాక ఐసీయూ నుండి నార్మల్ రూమ్కి షిఫ్ట్ చేస్తారు. వెంటనే డాక్టర్ పర్మిషన్తో శ్రీను రాజేష్ని చూడడానికి వెళ్తాడు. అప్పటికే కుట్లు వేసి చాలాసేపు అవడం వల్ల రాజేష్కి కొంచెం కొంచెంగా తెలివి వస్తూ ఉంటుంది. రాజేష్ చేతిపై చేయి వేసి బావా, ఒరే బావా అని పిలుస్తాడు శ్రీను. మెల్లిగా కళ్ళు తెచ్చి శ్రీనుని చూసి చిన్నగా నవ్వుతాడు రాజేష్. బయట నుండి తను డోర్పై చేయి వేసి అక్కడ నిల్చుని ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉందిరా అని అడుగుతాడు శ్రీను. అన్నట్లు కొద్దిగా తల ఊపుతాడు రాజేష్. ఉండు, తను వస్తుంది అంటూ వెంటనే లేచి డోర్ ఓపెన్ చేసి తనే చేయి పట్టుకుని లోపలికి తీసుకువస్తాడు శ్రీను. తను రాజేష్ చేయి పట్టుకోగానే రాజేష్ కూడా గట్టిగా పట్టుకుంటాడు. తేజ అంటూ మళ్ళీ ఏడుస్తుంది తను. అయ్యో రక్కి, మన కూజకేం కాలేదే, కాల్చింది అక్షయ్నే కదా, సేఫ్గా కాల్చాడు. వీడే ఓవర్ యాక్షన్ చేసి కళ్ళు తిరిగి పడిపోయాడు. ఎరా కూజ, మమ్మల్ని భయపెడతావా అని కళ్ళు తెరుచుకుని నవ్వుతూ అంటాడు శ్రీను. రాజేష్ మాత్రం మాట్లాడలేక నవ్వుతూ చూస్తూ ఉంటాడు. ఈలోపు పేషెంట్కి తెలివి వచ్చింది అని నర్స్ చెప్పగానే డాక్టర్ వచ్చి రాజేష్ చేయి పట్టుకుని చూసి, ఆర్ యూ ఓకే, ఏ ప్రాబ్లం లేదు, ఒక 5 డేస్లో డిశ్చార్జ్ చేసేద్దాం, ఇంటికి వెళ్ళాక కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు అంటారు నవ్వుతూ. ఓకే డాక్టర్, మేము చూసుకుంటాం అంటాడు శ్రీను.
ఓకే. ఏ అవసరం వచ్చినా నర్స్‌కి చెప్పండి. లేదంటే నాకు డైరెక్ట్‌గా కాల్ చేయండి. అలాగే పేషెంట్ దగ్గర ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. సో, కాసేపు ఉండి మీరు వెళ్ళిపోండి. ఆయన కొద్దిగా వీక్‌గా ఉన్నారు. రెస్ట్ అవసరం అని డాక్టర్ వెళ్ళిపోతారు. అవన్నీ విన్నాక తనుకే మనశ్శాంతిగా ఉంటుంది. శ్రీను కొట్ట గట్టిగా ఊపిరి వదిలి, కాసేపట్లోనే ఎంత భయపెట్టేశావురా బావా అని కొద్దిగా బాధపడుతూ రాజేష్ చేయి పట్టుకుంటాడు. కారులో శ్రీను అన్న మాటలన్నీ రాజేష్ వింటూనే ఉంటాడు. అందుకే శ్రీను ఎంత ఫీల్ అయ్యాడో, ఎంత భయపడ్డాడో అర్థమయ్యి కళ్ళతోనే ఏం కాదులే అని నవ్వుతాడు. సరే బావా, డాక్టర్ నిన్ను రెస్ట్ తీసుకోమన్నారు, జాగ్రత్త అని అక్కడే ఉన్న నర్స్ వైపు చూసి, సిస్టర్ కొంచెం చూస్తూ ఉండండి, మేము బయటే ఉంటాం అని చెప్పి శ్రీను తను ఇద్దరూ బయటికి వచ్చేస్తారు. అందరూ శ్రీను దగ్గరికి వచ్చి రాజేష్కి ఎలా ఉంది అంటూ టెన్షన్గా అడుగుతారు. ఏం కాలేదు, డాక్టర్ చెప్పారుగా, చాలా సేఫ్గా అక్షయ్ కాల్చాడు, జస్ట్ 5 డేస్లో డిశ్చార్జ్ చేసేస్తారు అని తనుని సుజాతకి అప్పచెప్పి ఇప్పుడే వస్తాను అంటూ పక్కకి వెళ్ళి అక్షయ్కి ఫోన్ చేస్తాడు శ్రీను. హలో అక్షయ్ అని శ్రీను ఫోన్ చెయ్యగానే, హలో శ్రీను, ఇప్పుడు రాజేష్కి ఎలా ఉంది అని టెన్షన్గా అడుగుతాడు అక్షయ్. తనకిప్పుడు బాగానే ఉంది. కళ్యాణ్ నాకంతా చెప్పాడు. మీ పేరెంట్స్ కనిపించారా? ఇప్పుడు ఎలా ఉన్నారు అని అడుగుతాడు శ్రీను. బాగానే ఉన్నారు. డాడీని హాస్పిటల్కి తీసుకొచ్చా, ట్రీట్మెంట్ జరుగుతుంది. బ్లడ్ కొంచెం పోయింది. భయపడడం వల్ల ఇద్దరికి బీపీ పెరిగింది. మనం మరేం పర్వాలేదు అన్నారు డాక్టర్ అంటాడు అక్షయ్. టైం థ్యాంక్స్ టు గాడ్, ఎవరికి ఏం కాలేదు. రాజేష్ని వాళ్ళు చెప్పినా కూడా సేఫ్గా కాల్చాం. థ్యాంక్ యూ అక్షయ్ అంటాడు శ్రీను. అదేంటి అలా అంటావు శ్రీను? నాకు వేరే ఆప్షన్ లేక అలా చేయవలసి వచ్చింది. అంతేకాని రాజేష్పై నాకు కోపం ఏమీ లేదు కదా. కానీ ఇప్పటికీ నేను రిగ్రెట్గానే ఫీల్ అవుతున్నాను. అమ్మా నాన్నలకి తెలివి వచ్చాక నేను వచ్చి రాజేష్ని చూస్తాను. లేస్తే సారీ చెప్పాను అని చెప్పు శ్రీను అంటాడు కొంచెం బాధపడుతూ. లేదు రాజేష్ కూడా రాజేష్ కూడా అర్థం చేసుకున్నాడు. మరేం పర్వాలేదు, మీ పేరెంట్స్కి తగ్గాక రా, సరే టేక్ కేర్ అని ఫోన్ పెట్టేస్తాడు శ్రీను. మళ్ళీ వెనక్కి వస్తుంటే ఇంకో ఫోన్ వస్తుంది శ్రీనుకి. నెంబర్ చూసేసరికి బీహార్ బ్యాచ్ దగ్గర వాళ్ళకి కాపలాగా పెట్టిన మనిషి ఫోన్ అది. వాళ్ళు ఎలా ఉన్నారో మర్చిపోయాను, వాళ్ళని వదలకూడదని కోపంగా లిఫ్ట్ చేస్తాడు శ్రీను. అన్నా అన్నా అంటూ కష్టంగా మాటలు పలుకుతూ ఉంటాడు అవతల వ్యక్తి. శ్రీను హలో రవి ఏమైంది అని కొంచెం కంగారుగా అడుగుతాడు. అన్న బీహార్ వాళ్ళంతా తప్పించుకున్నారు, మన వాళ్ళందరినీ చంపేశారు, నేను ఒక్కడనే ఉన్నాను, హాస్పిటల్లో ఉన్నాను, నువ్వు జాగ్రత్త అన్నా అని ఫోన్ పెట్టేస్తాడు. శ్రీనుకి కోపం ఇంకా పెరిగిపోయి తన పిడికిలు బిగిస్తాడు. తన భుజంపై అప్పుడే ఒక చేయి పడుతుంది మెత్తగా. ఎవరా అని వెనక్కి చూసేసరికి అమ్ము. శ్రీను సీరియస్ ఫేస్ చూసి మళ్ళీ ఏదో జరిగిందని అమ్ముకి వెంటనే అర్థమైపోతుంది. ఏమైంది కిల్లర్, ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని అడుగుతుంది. గట్టిగా ఊపిరి వదిలి కొంచెం కోపం కంట్రోల్ చేసుకుంటూ, ఏం లేదు కుల్ఫీ, మనం అందరం జాగ్రత్తగా ఉండాలి. మన శత్రువులు తప్పించుకున్నారు, మన వాళ్ళందరినీ మళ్ళీ చంపేస్తారు. అలా జరగడం ఇది రెండోసారి. వాళ్ళని వదలను, ఒక్కడిని కూడా వదలను అని మళ్ళీ కోపంతో పిడికిలు బిగించగానే, కిల్లర్, మరి అందరం ఇక్కడే ఉన్నాం, కానీ లక్ష్మమ్మ అఖీరా ఇంట్లోనే ఉన్నారు. మండపం నుండి హాస్పిటల్కి ఎందుకు అని నేనే వెళ్ళిపోమన్నాను. వాళ్ళని అర్జెంటుగా ఇక్కడికి తెప్పించేయాలి అని టెన్షన్తో అంటుంది అమ్ము. అఖీరా అనగానే శ్రీను కూడా కంగారు పడతాడు. నిజమా? నేను ఇప్పుడే వెళ్తాను, నువ్వు ఎవరికి ఏం చెప్పొద్దు, కంగారు పడతారు అంటాడు. లేదు కిల్లర్, నేను కూడా నీతో పాటే వస్తాను, ప్లీజ్. అఖీరా ఎలా ఉందో ప్లీజ్ కిల్లర్ అని బతిమలాడుతుంది. వద్దు కుల్ఫీ అని ఎంత చెప్పినా అమ్ము వినకపోయేసరికి నీరజ్ని పక్కకి పిలుస్తాడు శ్రీను. చెప్పు శ్రీను, ఏమైంది అంటాడు నీరజ్. ఏమీ లేదు, నేను అమ్ము చిన్న పని మీద బయటకు వెళుతున్నాం, మీరంతా ఇక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దు. నేను హాస్పిటల్ మేనేజ్మెంట్తో మాట్లాడతాను, మీ అందరికీ స్పెషల్ రూమ్స్ ఇస్తారు. డిఐజీకి కాల్ చేస్తాను, సెక్యూరిటీని హాస్పిటల్ చుట్టూ పెడతారు. నీకు ఏమాత్రం డౌట్ వచ్చినా లేట్ చేయకుండా పోలీసులకి చెప్పాయి, ఓకేనా అంటాడు శ్రీను. అలాగే, కానీ ఇక్కడ ఎందుకు అందరూ ఇంటికి వెళ్ళిపోతే బెటర్ కదా, రాజేష్ కోసం ఎవరో ఇద్దరు ఉంటే సరిపోతుంది కదా
అంటాడు నీరజ్. లేదు నీరజ్, అన్ని విషయాలు నేను వచ్చాక మాట్లాడతాను. ఎవరు బయటికి మాత్రం వెళ్ళకండి, టైం అయిపోతుంది. నేను అమ్ము వెళ్ళొస్తాం. ఎవరడిగినా హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళారని చెప్పు అని శ్రీను అమ్ము ఇద్దరు బయటికి వచ్చి కారులో శ్రీను వాళ్ళ ఇంటికి బయలుదేరతారు. అలా వెళ్ళిన అమ్ము శ్రీను మళ్ళీ సేఫ్గా వెనక్కి రాగలరా? అమ్ము శ్రీనుతో వెళ్ళి ప్రాబ్లమ్స్లో పడబోతుందా? ఆ బీహార్ వాళ్ళు ఏం ప్లాన్ చేశారు తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్. హ్యావ్ ఏ నైస్ డే.